గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే రీ రిలీజ్ ఫీవర్. పాత హిట్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ కి పండగలా మారింది. మురారి, జల్సా, ఖుషి, మగధీర, దూకుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ బోర్డ్స్ చూపించాయి. ఈ ఫ్యాన్ ఫీవర్ ను గమనించిన రాజమౌళి మరో అడుగు ముందుకేసి ఈ రీ రిలీజ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఒక్క సినిమా మాత్రమే రీ రిలీజ్ అవుతుండగా ఇప్పుడు 2 పార్ట్స్ ని కలిపి ఒకేలా చూపించాలనే కొత్త ఐడియా తీసుకొచ్చారు. ఈ కొత్త కాన్సెప్ట్ ను రాజమౌళి బాహుబలి ది ఎపిక్ ద్వారా ప్రారంభించాడు. 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ది ఎపిక్ మళ్ళీ థియేటర్లోకి వచ్చింది. అయితే ఇది పాత సినిమా కాదు, పూర్తిగా కొత్త అనుభూతినివ్వడానికి రీడిజైన్ చేసిన వర్షన్. ఎక్స్పీరియన్స్ ది ఎపిక్ అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. రాజమౌళి ఎప్పుడూ కొత్త పంథాను చూపించే దర్శకుడు. బాహుబలి భారత సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చింది. ఇప్పుడు అదే సినిమాతో రీ రిలీజ్ కాన్సెప్ట్కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు పుష్ప మేకర్స్ కూడా ఆలోచనలో పడ్డారు. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్స్ సినిమాలను కలిపి ఒకే సినిమా రూపంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారంట. బాహుబలి ది ఎపిక్ హిట్ కావడంతో ఖచ్చితంగా పుష్ప 1 అండ్ 2ని కూడా ఇలాగే చూడాలని డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే పుష్ప 3 అల్లు అర్జున్ అట్లీ సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది. ఇదే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2 భాగాలను కూడా కలిపి ఒకే సినిమాలో చూపించాలని ఆలోచన కూడా కోలీవుడ్లో చర్చనీయాంశంగా ఉంది. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కేవలం సినిమా రీ రిలీజ్ కాదు, భారత సినిమా భవిష్యత్తుకే కొత్త బ్లూ ప్రింట్. ఇది విజయవంతమైతే త్వరలో కేజీఎఫ్, RRR వంటి ఎపిక్ సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.